శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగం. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాని శతశోత సహస్రశ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. భగవానుడు ఇలా అన్నాడు, వివిధములైన ఆకృతులు, పరిమాణములు మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను ఇదిగో తిలకించుము ఓ పార్థ. The Supreme Lord said, Behold, O Partha, my hundreds and thousands of wonderful forms of various shapes, sizes and colors. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ యొక్క విశ్వరూపంలో అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులను దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది మరియు దివ్య సుగంధ పరిమళ భూరితమై గుబాలిస్తున్నది. మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. In that cosmic form, Arjun saw unlimited faces and eyes, decorated with many celestial ornaments and wielding many kinds of divine weapons. He wore many garlands on his body and was anointed with many sweet smelling heavenly fragrances. He revealed himself as the wonderful and infinite Lord whose face is everywhere. Divi Surya Sahasrasya Bhavedyuga Paduttita Yadhibha Sadrushi Sasyat భాసస్తస్య మహాత్మన. ఆకాశంలో 1000 మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించిన ఆ మహోన్నత రూపం యొక్క తేజస్సుకు సాటిరావు. If 1000 suns were to blaze forth together in the sky, they would not match the splendor of that great form. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వాను రాగాంచ దివ్యాన్. అర్జునుడు ఇలా చెప్పాను, ఓ శ్రీకృష్ణ, నీ దేహము యందు నేను సకల దేవతలను ఎన్నెన్నో ప్రాణి కోటి సమూహములను దర్శిస్తున్నాను. కమలము యందు కూర్చొని ఉన్న బ్రహ్మదేవుడిని, శివుడిని, అందరు ఋషులను మరియు దివ్య సర్పములను చూస్తున్నాను. అర్జున్ said, O Sri Krishna, I behold within your body all the gods and hosts of different beings. I see Brahma seated on the lotus flower. I see Shiva, all the sages, and the celestial serpents. Aneka bahudara vaktra netram pashyami tvam sarvatonantarupam nantam na madhyam na punastavadim pashyami vishveshwara vishwarupa. అసంఖ్యాకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను
అన్ని దిశలలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వర, విశ్వమే నీ యొక్క స్వరూపముగా కలవాడా, నీ యందు ఎటువంటి ఆది మధ్యాంతరములు చూడలేకున్నాను. I see your infinite form in every direction, with countless arms, stomachs, faces, and eyes. O Lord of the universe, whose form is the universe itself, I do not see in you any beginning, middle, or end. Anadi madhyantam ananta viryam అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. నీవు ఆది మధ్యాంతము లేనివాడవు. నీ శక్తి అపరిమితమైనది. నీకు అనంతమైన బాహువులు కలవు. సూర్యచంద్రులు నీ నేత్రముల వంటివి, మరియు అగ్ని నీ నోరు వంటిది. సమస్త సృష్టిని నీ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజపరుచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను. యు ఆర్ వితౌట్ బిగినింగ్, మిడిల్ ఆర్ ఎండ్. యువర్ పవర్ హ్యాస్ నో లిమిట్స్. యువర్ ఆర్మ్స్ ఆర్ ఇన్ఫినిట్. ద సన్ అండ్ ద మూన్ ఆర్ లైక్ యువర్ ఐస్, అండ్ ఫైర్ ఈజ్ లైక్ యువర్ మౌత్. ఐ సీ యూ వార్మింగ్ ద ఎంటైర్ క్రియేషన్ బై యువర్ రేడియన్స్. దంష్ట్రా కరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలా నలసన్నిభాని. దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రళయకాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా, భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను చూసిన పిదప నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవదేవ, నీవే జగత్తుకు ఆశ్రయము. దయచేసి నా మీద కృపచూపుము. హ్యావింగ్ సీన్ యువర్ మెనీ మౌత్స్, bearing your terrible teeth, resembling the raging fire at the time of annihilation, I forget where I am and do not know where to go. O Lord of Lords, you are the shelter of the universe. Please have mercy on me. Sri Bhagavan Vacha Kalosmi Lokakshaya Krut Pravruddho Lokan Samahartumiha Pravrutta Rutepi Tvam Na Bhavishyanti Sarve Yevastita Pratyanikeshu Yodha. శ్రీ భగవానుడు ఇలా పలికెన్, నేనే మహాకాలమును, సమస్త లోకములను సర్వనాశనము చేసే మూల కారణమును. నీ యొక్క ప్రమేయం లేకున్నను ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు. ద సుప్రీం లార్డ్ సెడ్, I am mighty time, the source of destruction that comes forth to annihilate the worlds. Even without your participation, the warriors arrayed in the opposing army shall cease to exist. Dronancha Bhishmancha Jayadradancha Karnan Tathanyanapi Yodhaviran Maya Hatamstva Jahima Vyatistha యుధ్యస్వ జేతాశిరనే సపత్నాన్. ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇంకా ఇతర వీరయోధులు అందరూ నాచే ఇప్పటికే సంహరించబడ్డారు. కాబట్టి వ్యాకుల పడకుండా వారిని అంతం చేయుము. కేవలం పోరాడుము. నీవు ఈ యుద్ధంలో శత్రువులపై విజయం సాధిస్తావు. Dronacharya, Bhishma, Jayadratha, Karna and other brave warriors have already been killed by me. Therefore, slay them without being disturbed. Just fight and you will be victorious over your enemies in battle. Kiritinam Gadinam Chakrahastam
ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ 1000 చేతులు కలవాడా, నీవే మూర్తీభవించిన జగత్తు అయిన కిరీటము ధరించి చక్రమును గదను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపంలో నిన్ను చూడగోరుతున్నాను. ఓ 1000-armed one, though you are the embodiment of all creation, I wish to see you in your 4-armed form, carrying the mace and disc and wearing the crown. మత్ కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంఘవర్జిత నిర్వైర సర్వభూతేషు యసమామేతి పాండవ. ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో, నాపైనే ఆధారపడతారో మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వభూతముల పట్ల విరోధ భావం లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు. Those who perform all their duties for my sake, who depend upon me and are devoted to me, who are free from attachment and were without malice towards all beings, such devotees certainly come to me. ఇది శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము సమాప్తము.